హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనం ఎక్స్పర్ట్స్ ఆఫీస్ సిస్టమ్స్ దగ్గరకు వచ్చేసాము. సో వీళ్ళ దగ్గర బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ దొరుకుతాయి. సో బయటికి ఇక్కడికి వేరియేషన్స్ ఏంటి అండ్ డిఫరెన్స్ ఏంటి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రొపరేటర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో బేసిక్గా ఏంటంటే మార్కెట్లో మీరంటే ఒక నమ్మకం ఉంది. ప్రొజెక్టర్స్ విషయానికి వచ్చేసరికి సురేందర్ రెడ్డి గారి దగ్గర వెళ్తే ఖచ్చితంగా మనకు బ్రాండెడ్ ఐటమ్ బయట ఇంత దొరికేది, ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది అని ఒక థాట్ ప్రాసెస్ తోటి, ఒక నమ్మకంతో వచ్చిన కస్టమర్సే మీ దగ్గర రావడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? యాక్చువల్గా మనం అమ్మేది రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అండి. రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అంటేనే కస్టమర్ ఏం ఆలోచిస్తాడంటే ఫస్ట్ ప్రైస్ గురించి ఆలోచిస్తాడు, నెక్స్ట్ సర్వీస్ గురించి ఆలోచిస్తాడు. డెఫినెట్గా మనం ప్రైస్ ఏంటంటే కొత్త ప్రొజెక్టర్ అనుకోండి, సపోజ్ ఒక 1 lakh ఉండే ప్రొజెక్టర్ మన దగ్గర 20,000 25,000కి వస్తుంది. కొత్త ప్రొజెక్టర్ ఏదైతే సర్వీస్ వస్తుందో, ఏదైతే ఎంత లైఫ్ అయితే వస్తుందో అదే లైఫ్ కూడా మనం ఈ ప్రొజెక్టర్స్లో వస్తాయి. అందువల్ల మనం కాన్ఫిడెంట్గా మార్కెట్లోకి వెళ్తాం. ఇప్పటి నుంచి కదా ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఫీల్డ్లో ఉన్నాము. రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ వచ్చేసి ఒక 7 years నుంచి కంటిన్యూస్గా సేల్ చేస్తూనే ఉన్నాము. మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనం రీప్లేస్మెంట్ ఇస్తాము, బ్యాకప్ ఇస్తాము. ఒకవేళ అది కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసి వేరే ప్రొజెక్టర్ కూడా వాళ్ళకి రీప్లేస్ ఇస్తాను. అందువల్ల పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టర్ అనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ కొత్త ప్రాజెక్టులో 55,000 ఉందనుకోండి, మన దగ్గర 15,000 రీఫర్బిష్డ్ ప్రొజెక్టరు 15,000 16,000 18,000 రేంజ్ని బట్టి మోడల్ని బట్టి అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే రీఫర్బిష్ కాబట్టి చాలామందికి కొంచెం నమ్మకం తక్కువ ఉంటుంది. అవును, బట్ వేరే మీ దగ్గరకు వచ్చేసరికి అది ఎక్కడ తగ్గట్లేదు. అవును, యాక్చువల్గా ఏంటంటే మనం మెయిన్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ అమ్మినా కూడా అది కూడా ఇప్పటి నుంచి అమ్మట్లేదు. మనం ఆల్మోస్ట్ 6-7 years నుంచి అమ్ముతున్నాము. ఇంకొకటి కూడా ఏంటంటే నేను దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి రీఫర్బిష్డ్లో. ఏ గ్రేడ్, A+ గ్రేడ్, A++ గ్రేడ్, A++ గ్రేడ్ అని. నేను ఓన్లీ A++ గ్రేడే తెప్పిస్తాను ప్రొజెక్టర్స్. A++ గ్రేడ్ తెప్పిస్తే ఏమవుతుందంటే లైఫ్ ఆల్మోస్ట్ కొత్త ప్రొజెక్టర్కి ఎంతైతే లైఫ్ ఉంటుందో అదే లైఫ్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మన A గ్రేడ్ అనుకోండి, జనరల్గా వాడేసిన ప్రొజెక్టర్ని తీసుకొచ్చి అమ్మడం, అవి రిపేర్లు రావచ్చు, మళ్ళీ రేపు పొద్దున మనం సపోర్ట్ చేయలేకపోవచ్చు. అందువల్ల వాటి జోలికి వెళ్ళాం. మనం ఓన్లీ హై గ్రేడ్ ప్రొజెక్టర్స్నే మనం అమ్ముతాం. సపోజ్ ఒక మోడల్ ఉంది, ఇప్పుడు క్యాషియో ఉంది, క్యాషియోలో ఇప్పుడు V10X మోడల్ ఉంది. దీంట్లో ఏ గ్రేడ్ ఉంటుంది, A+ ఉంటుంది, A++ ఉంటుంది, A++ ఉంటుంది. A+ వచ్చేసి 20,000 25,000 కూడా అమ్మేవాళ్ళు ఉంటారు మార్కెట్లో. ఇప్పుడు నేను అదే ప్రొజెక్టర్ 30,000 35,000 కొత్త ప్రొజెక్టర్ 74,900 రూపాయలు ఉంది. అది నేను 30,000 35,000 ఆ రేంజ్లో ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే A++ గ్రేడ్ ఆల్మోస్ట్ న్యూ ప్రొజెక్టర్ లాగా ఉంటుంది. క్వాలిటీ అట్టే ఉంటుంది, లైఫ్ కూడా కొత్త ప్రొజెక్టర్ ఎంతైతే లైఫ్ వస్తుందో అదే ప్రొజెక్టర్ లైఫ్ ఇస్తాం. అందువల్ల మనకు పెద్దగా రిపేర్లు వచ్చినా కూడా. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక 100 ప్రొజెక్టులు మనం మార్కెట్లోకి పంపిస్తున్నాము అంటే నేను ఆల్మోస్ట్ 10-15 ప్రొజెక్టర్స్ సర్వీస్ సపోర్ట్ కోసం పెట్టి పెడతాను. ఓకే, ఎందుకంటే మనం వెళ్ళి స్పేర్స్ తెప్పించి వాళ్ళకి సర్వీస్ చేసి ఇచ్చే లోపల కస్టమర్ ఆగలేడు అంత టైం. అందువల్ల ఏం చేస్తుంటారంటే సపోజ్ ఒక 100 ప్రొజెక్టులు కొంటున్నాను అంటే ఇంకో 15 ప్రొజెక్టులు బ్యాకప్ కోసం, సర్వీస్ కోసం, స్పేర్స్ కోసం బ్యాకప్ ఎత్తి పెడతాను. ఓకే, కంపల్సరీ. నాట్ ఓన్లీ ఇన్ పర్టికులర్ మోడల్స్, ఆల్ మోడల్స్. సపోజ్ ఒక 20 పీసులు మనకు స్టాక్ వస్తుంది అంటే దాంట్లో 3-4 పీసులు 4-5 పీసులు ఏంటంటే ఓన్లీ ఫర్ సర్వీస్ సపోర్ట్ కోసం ఎత్తి పెడతాం. ఓకే, ఒకవేళ అక్కడ ఏదైనా మార్చాలి అంటే మళ్ళీ మీరు ఆ పార్ట్ కోసం వేరే దగ్గర ఎత్తికి ఆ టైం తీసుకొని కస్టమర్ అప్పటివరకు ఆగలేడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లేదండి మా రిలేటివ్స్ వచ్చారు, అందరూ గెట్ టుగెదర్ ఉన్నాము, ఈ మూమెంట్లో సరైన టైంలో ప్రొజెక్టర్ పోయింది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఒక 4-5 days మీ దగ్గర పెట్టుకుంటారు, ఇది కష్టం కదండి అనే సిచ్యువేషన్స్ రాకుండా నేను బ్యాకప్ ఏం చేస్తుంటానంటే ఇమీడియట్గా అయితే వేరే ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి స్టాండ్ బై ఇచ్చి ముందు వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. అంతలోపల మన దగ్గర స్పేర్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా రీప్లేస్ చేసి రెడీ చేయించేస్తాను.
ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా లేదు అంటే కస్టమర్ సర్వీస్ చాలా బాగా ఇస్తున్నారు అదే మెయిన్ మాకు కదా, కస్టమర్ సర్వీస్ చాలా బాగా ఇస్తున్నారు. సో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఏ కంపెనీస్ ఉన్నాయి? నా దగ్గర ఎప్సన్ ఉంది, హిటాచి ఉన్నాయి, క్యాషియో ఉన్నాయి, పానాసోనిక్ ఉంది, బెంక్యూ ఉంది, కెనాన్ ఉన్నాయి. నా దగ్గర వెల్ నోన్ బ్రాండ్స్ అన్ని స్టాక్ ఉంటాయి. ఇట్లా ఎట్లుంటుందంటే కొన్ని ప్రొజెక్టర్స్ కొత్త ప్రొజెక్టర్ తీసుకోవాలి అనే వాళ్ళకి ఎట్లుంటుంది, ఒక 40,000 నుంచి 50,000 ఇన్వెస్ట్ చేయాలి స్టార్టింగ్ రేంజ్ అంటే. అట్లాంటి ప్రొజెక్టరు మన దగ్గర 15,000, 10,000, 12,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, లేదు నాకు ఒక 50 నెంబర్స్ కావాలి, నా బడ్జెట్ ఏంటంటే వాళ్ళు 50 నెంబర్స్ కొత్త ప్రాజెక్ట్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ 40,000 పెట్టి 50 అంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది. అట్లాంటి కస్టమర్స్కి ఏం చేస్తుంటే ఒక 15,000లో మంచి ప్రొజెక్టర్ వారంటీ ఇచ్చి ప్రైజింగ్ ఇస్తాను. వాళ్ళకి ఏమవుతుందో వారంటీ ఇస్తున్నారు, మంచి రీజనబుల్ ప్రైస్ వస్తుంది అన్నప్పుడు కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా మన దగ్గర ఆల్మోస్ట్ 10,000 నుంచి 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడున్న స్టాక్ వచ్చేసి పానాసోనిక్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి, దాదాపు ఒక 28 నెంబర్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 12,500 రేంజ్లో ఇచ్చేస్తున్నాం. అదే కొత్త ప్రాజెక్ట్ కొనాలంటే 75,000 ఉంది. ఓకే, స్టార్టింగ్ రేంజ్ నుంచి మీ దగ్గర 12,000 నుంచి ఉన్నాయి. ఓకే, అదే లెట్స్ కంపేర్ విత్ ద మార్కెట్. 12,000 మీ దగ్గర ఉంటే మార్కెట్లో మన దగ్గర ఉన్న స్టాక్ ఎవరి దగ్గర ఉండదు. నేను అంత హ్యూజ్ స్టాక్ పెడతాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈరోజు దాదాపు 150 నెంబర్స్ ఉన్నాయి. చెన్నై ఆఫీస్ అయితేనేమి, హైదరాబాద్ ఆఫీస్ అయితేనేమి 150 ప్రొజెక్టర్ల వరకు ఉన్నాయి, రీఫర్బిషన్ ప్రొజెక్టర్స్. ఇవి ఎంత స్టాక్ పెట్టే డీలర్స్ నా తెలిసి అయితే నేను తక్కువ, చాలా తక్కువ కాదు, లేరు అసలు. అట్లా ఉంది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మీకు కొన్ని మోడల్స్ కూడా చూపిస్తాను, ఏ మోడల్ ఉంది, ఎంతెంత ప్రైజింగ్ ఉంటుంది, కొత్తది కొనాలంటే ఎంత ప్రైజింగ్ అవుతుంది మీకు చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పే కదా మేడం మీకు, యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఏ మోడల్ ఉంది, కొత్తదైతే ఏ రేట్ ఉంది, మన దగ్గర ఏ రేట్కి వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా ఒక 10-15 మోడల్స్ చూపిస్తాను. నావి ఇవి కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను 2-3 మోడల్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇది హిటాచి ప్రొజెక్టర్, ఈ మోడల్ వచ్చేసి CPDX 300 మోడలు. ఇది HDMI ప్రొజెక్టరు, రెజల్యూషన్ 3600 యాన్స్ లుమెన్స్ ఉంది. ఇదే కొత్త ప్రొజెక్టర్ మనం తీసుకోవాలి అనుకోండి 56,000 to 60,000 ఉంది. ఓకే, నేను మీకు 16,000కి ఇస్తాను. ఇది 56 అంటే దగ్గర 60,000 16,000 ఉంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఉందనుకోండి ఆ రేట్ ఉంటుంది. వాళ్ళు ఏంటి 1 year వారంటీ, 2 years వారంటీ ఇస్తారు. నేను 16,000 to 18,000, దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటైతే 16,000 ఉంది, ఒకటి 18,000 ఉంది, ఒకటి 19,000 ఉంది. ఇదే ప్రొజెక్టర్స్ నేను వారంటీ ఇచ్చి మీకు. ఇంకోటి ఏంటంటే ఇది A++ గ్రేడ్ ప్రొజెక్టర్స్ అన్నమాట ఇవి. ఓకే, ఏ గ్రేడ్ కూడా కాదు ఇవి. ఏ గ్రేడ్ అయితే మీకు 10,000 కూడా దొరికిపోతాయి. ఓకే, నేను ఏ గ్రేడ్ అమ్మను, A++ తెప్పిస్తాను, ఎందుకంటే రిపేర్లు వస్తాయనే ఉద్దేశంతో. ఇది ఈ మోడల్, ఇది హిటాచి అంటుందండి. ఇది వచ్చేసి ఇది ఎప్సన్, ఇది ఎప్సన్ X05 మోడల్. ఇది కొత్తది వచ్చేసి 48,000 to 50,000 మధ్యలో ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 23,000 24,000కి వస్తుంది. ఇది కొత్త బ్రాండ్ న్యూ ల్యాంప్, ఆప్టికల్ ఇంజిన్ అంతా కొత్తది, ఫోకస్ యూనిట్ మొత్తం ఎవ్రీథింగ్. ఇది పైన ఓన్లీ డోర్ ఒకటే పాతది ఉంటుంది, లోపల ఉండే ఆప్టికల్ ఇంజిన్, ల్యాంప్ అన్నీ బ్రాండ్ న్యూ ఉంటాయి. అందుకోసం మనకు లైఫ్కి ఇబ్బంది ఉండదు. కొత్త ప్రాజెక్టు తీసుకోవాలన్నా కూడా మనకు దాని బదులు ఈ ప్రాజెక్టు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 23,000 24,000 ఆ రేంజ్లో వస్తుంది. ఓకే, బయట కొత్త ప్రాజెక్ట్ కొనాలంటే 54,000 ఉంది. ఇది హాఫ్ రేట్లో రీఫర్బిషన్ మొత్తం ఇది ఒకటి తీసుకోవడం వల్ల, అంటే బయట ఒకటి తీసుకునే బదులు ఈ 2 తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కొనాలి, ఒక 10 నెంబర్లు కొనాలి అంటే ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ అదే వారంటీ, నేను సేమ్ వారంటీ ఇస్తాను. మన ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజ్డ్ ల్యాంప్స్ అస్సలు ఉంచాం, యూజ్డ్ ఆప్టికల్ ఇంజిన్ అస్సలు ఉంచాం. కంప్లీట్ స్పేర్స్ అన్నీ బ్రాండ్ న్యూ ఎక్కించిన తర్వాతనే నేను మార్కెట్లోకి పంపిస్తాను. ఇది పరిస్థితి. ఇది ఈ మోడల్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది క్యాషియో ప్రొజెక్టర్. ఇది లేజర్ ప్రొజెక్టర్. ఇది క్యాషియోలో లేజర్. ఇది ఏంటంటే 3,800 యాన్స్ లుమెన్స్ ప్రొజెక్టర్. ఇది కొత్తది వచ్చేసి 74,990 ఉంటుంది. ఇది ఏ గ్రేడ్ వచ్చేసి 25,000 స్టార్టింగ్. మనం A++ గ్రేడ్ అమ్ముతాం కాబట్టి
25,000 to 38,000 మధ్యలో మీకు ఈ మార్కెట్లోకి వస్తుంది. మనం ఇచ్చే రేటు 6 months వారంటీ ఇస్తాను ప్రొజెక్టర్కి. ఇంకొకటి ఏంటంటే అన్ని A++ గ్రేడే ఇస్తాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది రేట్. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కొనాలంటే 80,000 పెట్టాలి, నేను 30,000కి ఇస్తాను. ఓకే, 30,000 రూపీస్కి ఇస్తాను విత్ 6 months వారంటీ. ఇవి దాదాపు మన దగ్గర ఒక 30-35 నెంబర్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఇది ఒక మోడల్. ఇట్లా ఇది బెంక్యూ ఫుల్ హెచ్డి. ఇది ఓకే, ఇది ఫుల్ హెచ్డి 1080p మోడల్ డిఎల్బి ప్రొజెక్టరు. ఇది వచ్చేసి మనకు 85,000 ఉంది. 85,000 అవును. ఇది నేను 28,000కి ఇస్తాను. 28,000కి ఇస్తాను. ఇట్లా ఇది ఇది ఆల్మోస్ట్ ఒక 15 నెంబర్స్ వరకు ఉన్నాయి. ఇట్లా వేరియస్ మోడల్స్. ఇది బెంక్యూ షార్ట్ త్రూ లేజర్. ఇది వచ్చేసి 1,30,000 ఉంది. నేను 28,000కి ఇస్తాను దీన్ని. 1,30,000 ఉంది ప్రొజెక్ట్. ఇది 28,000కి వస్తుంది మనకు. అవును. ఇంకోటి ఫోకస్ యూనిట్ కానీ లేజర్ యూనిట్ కానీ ఎక్సలెంట్ కండిషన్తో ఉంది. మనకి ఏంటంటే బల్క్ ఆర్డర్స్ కూడా మనం సప్లై చేస్తాం. సపోజ్ 30 కావాలి 20 కావాలన్నా సరే మనం చేయగలుగుతాం, ఇచ్చేస్తాం. ఓకే, సో మీ దగ్గర సప్లై బాగుంది, అట్ ది సేమ్ టైం కస్టమర్ సర్వీస్. అవును. ఇప్పుడు సపోజ్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, నాకు ఒక 15 నెంబర్స్ కావాలి, ఒక 20 నెంబర్స్ కావాలి, ప్లస్ వారంటీతో పాటు కావాలి అంటే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, ఇమీడియట్గా మనకు 1 or 2 days టైం ఉంటుంది. మనం యాక్చువల్లీ చెన్నై ఆఫీస్లో నుంచి డంప్ చేస్తాను, కొన్ని బెంగళూరు నుంచి వస్తాయి. యాక్చువల్లీ మనం మొత్తం రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ మొత్తం దుబాయ్, షార్జా నుంచి, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇవి క్యాషియో ప్రొజెక్టర్స్. ఇవి మొత్తం సింగపూర్ నుంచి వచ్చాయి. 440 నెంబర్స్ వచ్చాయి. మేము మొత్తం ఒకటే లాటి లిఫ్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 34 నెంబర్స్ 35 నెంబర్స్ ఉన్నాయి మ్యాక్సిమం. ఇవన్నీ క్యాషియో ప్రొజెక్టర్స్. ఇది కొత్తది మీ ఇందాక చెప్పే కదా 75,000 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 30,000 నుంచి 31,000. కస్టమర్కి ఏంటంటే లేదు నాకు 1 year వారంటీ కావాలి అనుకుంటే ఒక 2-3,000 ఎక్స్ట్రా తీసుకొని 1 year వారంటీ కూడా ఇస్తాను. అట్లా ఉంటుంది. ఇవి వచ్చేసి పానాసోనిక్ ప్రొజెక్టర్స్. ఇవి FX400 అని మోడల్. ఇది అప్పట్లో 1,20,000 1,30,000 ఉండేది. ఇప్పుడు నేను 15,000కి ఇస్తున్నా. 15,000కి. ఇది ఒక దాదాపు 15 నెంబర్ల వరకు ఉన్నాయి. ఇది క్యాషియో లేజర్. ఇట్లా మన దగ్గర ఆల్మోస్ట్ మెయిన్ ప్రైస్ రేంజ్ కన్నా కొత్త ప్రొజెక్టర్ మనం సపోజ్ ఒక 1 lakh పెట్టి కొంటున్నాము అని అనుకోండి, అవి మన దగ్గర 20,000కి 15,000 to 20,000 మధ్యలో వస్తాయి. మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఉంటాయి. వారంటీతో పాటు ఇస్తాను, రీప్లేస్మెంట్ ఇస్తాను. అస్సలు కస్టమర్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు పెట్టిన అమౌంట్కి అరే మనం ప్రాజెక్ట్ కొంటున్నాము, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు సర్వీస్ ఇస్తారు ఎవరో, ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఆల్మోస్ట్ 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇదే ప్రిమిసెస్లో 13-14 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మనది ఇక్కడ ఒకటి ఉంది, చెన్నై ఒకటి ఉంది, బెంగళూరులో డంప్ యార్డ్ ఉంది, స్టాక్ డంప్ యార్డ్. అక్కడి నుంచి మొత్తం అక్కడ కొన్ని వస్తాయి, కొన్ని మన చెన్నైకి వస్తాయి. ఆడ నుంచి ఇక్కడ లిఫ్ట్ చేసి తీసుకొస్తాం. ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇంపోర్ట్ అయితే మీకు అయ్యేది బయట నుంచి అవుతుంది. బయట నుంచి ఇక్కడ లేదమ్మా. ఇక్కడ అన్ని బల్క్లో మనం తీయాలంటే తీయలేము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని యూజ్డ్ ప్రొజెక్టర్స్ కచరా అయిపోయి వాడేసిన తర్వాత మనకు వస్తాయి. వాటిని మనం స్పేర్స్ కింద వాడుతాం తప్ప వాటిని మళ్ళీ రెడీ చేసి మార్కెట్లోకి పంపిస్తే లైఫ్ రాదు. అందువల్ల మేము ఏం చేస్తామంటే బయట మన షార్జా నుంచి సింగపూర్ నుంచి తెప్పించుకున్న తర్వాత అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ గ్రేడింగ్లో మంచి A++ గ్రేడ్లో ఉండేటే తెప్పిస్తాం. నార్మల్ ప్రొజెక్టర్స్ ఏదంటే తెప్పించేసినాం అనుకోండి, మన ప్రొజెక్ట్ అమ్మిన వెంటనే 1 monthకో 15 రోజులకో ప్రాబ్లం వస్తే కస్టమర్ దగ్గర నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇంకా ఆ జోలికి వెళ్ళం అసలు. మనకు సేలు కంపల్సరీ అమ్మాలి, లేదు మనం 15 నెంబర్లు అమ్మాలి, 100 నెంబర్లు అమ్మాలి మన ఇంటెన్షన్ కాదు. కస్టమర్ నిలబెట్టుకుంటే రేపొద్దున ఈరోజు మన దగ్గర ప్రొజెక్ట్ ఉన్నాడు అనుకోండి, రేపొద్దున 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనకు సర్వీస్ కోసం మనం ఎత్తుక్కుంటూ రావాలి. అది మెయిన్ మా ఇంటెన్షన్. అది రైట్. సో ఏదైనా ఒకటి మనకు చూపిస్తారా మన ప్రాజెక్టర్? నేను ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి క్లారిటీ చూడండి, ఎక్సలెంట్ క్లారిటీ ఉంటుంది. మంచి మోడల్ రీజనబుల్ ఒక 25,000 రేంజ్లో ఉండే ప్రొజెక్టర్ చూపిస్తాయి ఎప్సన్లో. మీకు ఒకసారి మీకు క్లారిటీ కూడా అర్థం అవుతుంది. సో వ్యూవర్స్ కూడా చూసినట్టు వాళ్ళకి కూడా ఎప్సన్లో మంచిది ఎప్సన్ EB-X05 మోడల్ ఒకటి ఉంది, అది ఆన్ చేసి చూపిస్తాను. ఎక్సలెంట్ క్లారిటీ ఉంటుంది, నీట్ కండిషన్లో ఉంటుంది. సో చూడండి. సో
ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూపిస్తున్నారు మీరు? ఇది యాక్చువల్గా ఎప్సన్లో మేడం, ఇది ఎప్సన్లో EB2155W అని, ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్, 5500 లూమెన్స్ ఇది. ఇది కొత్తది వచ్చేసి మీకు 1.98 పడుతుంది. 1.98 పడుతుంది, అవును. 5500 కమర్షియల్ సెగ్మెంట్ ఫుల్ హెచ్డీలో. ఇదే ప్రొజెక్టర్ మన దగ్గర 68,000కి వస్తుంది. ఓకే, 68,000కి వస్తుంది. అల్టిమేట్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్ని లైట్స్ ఉన్నా కూడా ఈ క్లారిటీ వస్తుంది. మనం ఇంకా జూమ్ చేసుకుంటే 120 ఇంచెస్ నుంచి 300 ఇంచెస్ స్క్రీన్ వరకు వస్తుంది. 300 ఇంచెస్. ఓకే, ఇప్పుడు మనం ఉండే స్క్రీన్ వచ్చేసి 120, మీకు వెనక జరిపామనుకోండి 120 కూర్చుంటుంది. అప్ టు 300 ఇంచెస్ వరకు వస్తుంది. 68,000 పడుతుంది. మీకు 6 months వారంటీ వస్తుంది. ఇదే ప్రాజెక్ట్ కొత్త కొనాలంటే 1.98 1.96 ఉంది ఇది ప్రాజెక్టర్. 5500 లూమెన్స్. చూడండి క్లారిటీ. ఇది వచ్చేసి మన దగ్గర ఉండే స్క్రీన్ 120 ఇంచెస్ స్క్రీన్. ఇది అంటే 9 feet by 5 feet ఉండే స్క్రీన్ 120 ఇంచెస్. ఇది మీకు 120 ఇంచెస్ నుంచి 300 ఇంచెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. ఇది 5500 లూమెన్స్ బ్రైట్నెస్. కాంట్రాస్ట్ వచ్చేసి మన 2,00,000:1. ఓకే. సో ఇది మీరు ఇప్పుడు చెప్పేది ఎట్లుందంటే బేసిక్గా ఇప్పుడు మార్కెట్లో కొత్తది ప్రొజెక్టర్ వెళ్ళాలంటే వాళ్ళు ఒక 1 year వారంటీ ఇస్తారు, అంతే కదా? సో దాంట్లో మీరు సగం ఇస్తున్నారు, ప్రైస్ వేరియేషన్ మాత్రం హ్యూజ్గా ఇస్తున్నారు. హాఫ్ కూడా కాదు, హాఫ్ కన్నా ఎక్కువ, సమ్వేర్ అరౌండ్ ఒక ఏమంటారు 25% అనుకోండి. అంటే ఇట్ ఈస్ లైక్ యునో బయట మనం కొంటే విల్ పే GST అది. అవును. ఇప్పుడు సపోజ్ 1 lakh ప్రాజెక్ట్ కొనాలనుకోండి, దాని ప్రాజెక్టర్కి 28% GST ఉంది. లక్షకి 28,000. ఆ 28,000కి ప్రాజెక్ట్ ఇస్తా. సో అది బెస్ట్ కదా. 1 lakh పెట్టి మీరు ప్రాజెక్ట్ కొనాలంటే దాంట్లో 28,000 మీరు GST పే చేస్తారు. ఆ GST అమౌంట్ నేను ప్రాజెక్ట్ ఇస్తా. అది నేను చెప్పాను. ఇంకోటి దాంతోపాటు వారంటీ ఇస్తా, రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తా. రిపేర్ కాని పక్షంలో విల్ రీప్లేస్ ద ప్రొజెక్టర్. అది మనలో ఉన్న యూనిక్నెస్. రైట్. సో ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది హెచ్డి. ఇంకొకటి ఏంటంటే 4K ఇది. ఇంకొకటి లైటింగ్ ఎక్కువ ఉంది కదా మీకు, అయినా ఎంత లైటింగ్లో ఉన్నా కూడా ఈ క్లారిటీ వస్తుంది. ఇది 120 నుంచి 300 ఇంచెస్ వరకు మంచి క్లారిటీ వస్తుంది. 5500 లూమెన్స్. చాలా బాగుంటుంది ప్రాజెక్ట్. ఇట్లాంటివి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక అంటే చిన్న రేంజ్ నుంచి ఒక 10,000 12,000 రూపీస్ రేంజ్ నుంచి 75,000 to 78,000 మధ్యలో వరకు ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అదే కొత్త ప్రొజెక్టర్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 40,000 నుంచి 2 lakhs. కొత్తది కొనాలంటే 40,000 నుంచి 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ప్రొజెక్టర్స్ మన దగ్గర నుంచి 12,000 10,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే అప్ టు 75,000 వరకు వస్తాయి. ప్రొజెక్టర్స్ అయితే మన దగ్గర హ్యూజ్ స్టాక్స్ ఉంటాయి. కాలేజెస్కి, స్కూల్స్కి, లేకపోతే ఇంట్లో థియేటర్స్ అరేంజ్ చేసుకోవాలనుకోండి, ఒక చిన్న సైజ్ థియేటర్ అరేంజ్ చేసుకోవాలంటే ఒక 20,000 ప్రొజెక్టర్, ఒక 5,000 4,000 ఒక సబ్ వూఫరు, అమెజాన్ ఫైర్ స్టిక్ ఒక 5,000, ఒక 30,000 35,000లో ఇంట్లో బ్రహ్మాండంగా థియేటర్ రెడీ చేసుకొని వాడుకోవచ్చు. అదే థియేటర్ అంటే మనం బయటికి వెళ్ళాలి, ఎంత ఖర్చులు అన్నీ ఉంటాయి. మన ఇంట్లో హ్యాపీ పిల్లలతో చిన్న సైజ్ థియేటర్ రెడీ చేసుకుని మనం వాడుకోవచ్చు. దానికి కూడా ఉంది. లేదండి నాకు అంత కూడా కష్టం అవుతుంది అంటే ఒక 15,000 ప్రొజెక్టర్, ఒక 2,000 సౌండ్ బార్, ఒక 3,000 రూపీస్లో ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ వేసుకుంటే ఒక 20,000లో కూడా మనం చేసుకోవచ్చు. అటు వైట్ వాల్ ఉంటే వైట్ వాల్ మీద కూడా వేసుకోవచ్చు. స్క్రీన్ కంపల్సరీ ఏం అవసరం లేదు. కొంతమందికి ఇప్పుడు మాకు స్క్రీన్ ఎందుకంటే బ్యాక్లో కిటికీ ఉంది కాబట్టి మేము స్క్రీన్ అరేంజ్ చేసాం. నాకు లేదంటే దీన్ని నీట్గా వైట్ వాష్ వేసేసి వాల్ మీద వేసినామండి. మన దగ్గర 20,000 నుంచి థియేటర్ రెడీ చేయగలుగుతాం, 20 లక్షల వరకు కూడా చేయగలుగుతాం. 20,000 అంటే అందరూ అంత డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి నాకు 20,000లో థియేటర్ చేసుకుందాం అనుకుంటున్నానండి, 25,000లో థియేటర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను లేదండి ఇంకొకరు మంచి కాస్ట్లీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దేనికైనా సరే మన దగ్గర అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే అండి. సో బయట చాలా మందికి డౌట్ ఉంటుంది దట్ టీవీ బెస్టా లేకపోతే ప్రొజెక్టర్ బెస్టా అని, మీరేమంటారు? అంటే టీవీ
లైఫ్ అంటే టీవీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది, ప్రొజెక్టర్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం టీవీని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోలేము, ఓకే. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మనకు ఇక్కడ 120 ఇంచెస్ స్క్రీన్ కావాలి అంటే మనం ప్రొజెక్టర్ని 120 ఇంచెస్ స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 30,000 పెట్టుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ వచ్చే ప్రొజెక్టర్ని మనం తీసుకోవచ్చు. అదే 120 ఇంచెస్ స్క్రీన్ టీవీలో తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 2.5 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది, కాస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఫామ్ హౌస్లో కావాలంటే ఫామ్ హౌస్లో వేసుకోవచ్చు, పెంట్ హౌస్లో కావాలంటే పెంట్ హౌస్లో వేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి వాడుకోవచ్చు, కాన్ఫరెన్స్లో వాడుకోవచ్చు, ఆఫీస్లో వాడుకోవచ్చు. టీవీ ఏంటంటే అన్నిటికీ మూవ్ చేయలేం కదా, దానికున్న లైఫ్ దానికి ఉంటుంది. కాకపోతే దీనికి ఉన్న ప్లస్లు దీనికి ఉంటాయి, కన్వీనియన్స్. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే టీవీ సపోజ్ 55 ఇంచెస్ తీసుకోవాలంటే 65,000 నుంచి 85,000 95,000 వరకు డబ్బులు పెట్టాలి. అదే మనకు 120 ఇంచెస్ అయితే 25,000 నుంచి 35,000 మధ్యలో పెట్టుకుంటే 120 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. సేమ్ ఇప్పుడైతే ఇంతకుముందు అంటే ల్యాంప్ రేట్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ల్యాంప్ రేట్స్ తగ్గినాయి కాబట్టి మనం కంటిన్యూస్గా టీవీ ఎట్లా వాడుకోవచ్చో అట్లా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇంత ల్యాంప్ ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు 10,000 12,000 ల్యాంప్ ఉండేది. అప్పుడు టీవీ బదులు మనం ప్రొజెక్టర్ వాడాలి అంటే భయపడేవాళ్ళు. ల్యాంప్ అనేది కన్జ్యూమబుల్, అది కన్జ్యూమ్ అయిపోతుంటుంది, మళ్ళీ ల్యాంప్ రీప్లేస్ చేయాలి కాబట్టి. వేరే ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ ఎట్ అయిపోయిందంటే ల్యాంప్ కాస్ట్ తగ్గిపోయిన తర్వాత హ్యాపీగా కంటిన్యూస్గా ఒక 10 అవర్స్ వాడినా 5 అవర్స్ వాడినా ఇబ్బంది లేదు. ల్యాంప్ పోయింది అనుకుంటే ఒక 3,000 పెడితే ల్యాంప్ వస్తుంది, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు వర్క్ చేస్తుంది. అందువల్ల నాకైతే నేను ప్రొజెక్టర్ని బెస్ట్ అని నేను చెప్తాను. ఓకే. అండ్ వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ మీ టార్గెట్ ఏంటి అని నేను అడిగితే ఏం చెప్తాను? అంటే నా టార్గెట్ అంటే ఏం లేదమ్మా, ప్రొజెక్టర్ థియేటర్ అనే సొల్యూషన్ని, హోమ్ థియేటర్ అనే దాన్ని మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరూ అందుబాటులోకి తీసుకురావాలి. యాజ్ వెల్ యాజ్ తీసుకొస్తూ మేము వీలైనంత వరకు కస్టమర్స్ బేస్ని పెంచుకోవాలి. బిజినెస్లో సంపాదించకపోవడం అనేది అది కామన్. కస్టమర్స్ బేస్ ఉంటే మన బిజినెస్ లాంగ్ రన్లో నడుస్తుంది. అసలు కస్టమర్సే లేకపోతే మన బిజినెస్ ఎన్ని రోజులు నడవగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మన లోయర్ లెవెల్ కస్టమర్స్ నుంచి నేను టార్గెట్ చేస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క కస్టమర్ సపోజ్ నాకు 15,000 కావాలన్న కస్టమర్స్కి నేను అందుబాటులో ఉంటాను ప్రొజెక్టర్తో. 20,000 కావాలి, 25,000 కావాలి, లేకపోతే 2 లక్షల్లో కావాలన్నా కూడా అది ఆ కస్టమర్స్ని కూడా డీల్ చేస్తాను. అందువల్ల మనకు నేను నా బేస్ పెంచాలి, కస్టమర్ బేస్ పెంచుకోవాలి. పెంచుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది నా ఆఫీస్ స్టార్ట్ చేసి, ఇంకొక 20 ఏళ్ళు నడిచేటట్టు ఉంటుంది బేస్ ఉంటే. ఆ కస్టమర్స్ బేస్ లేకపోతే మనం ఎక్కడ చేయగలుగుతాం మార్కెట్, అది నా మెయిన్. కస్టమర్స్ బేస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది. సో మీ దగ్గర నంబర్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటున్నారు అండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నారు. సో నాకు తెలిసి యూ ఆల్సో ప్రొవైడెడ్ టు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో స్కూల్స్లో కూడా ఈ మధ్య ప్రాజెక్టర్ తోటి మనం మాక్సిమం ప్రొజెక్టర్ రూమ్స్ అన్నింటిలో ప్రొజెక్టర్స్ ఉంటున్నాయి. సో మీరు అలా కూడా చేస్తారా? అంటే కంప్లీట్గా స్కూల్స్, చిన్న స్కూల్స్ కాడి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాడి నుంచి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, బార్స్, పబ్స్, రెస్టారెంట్స్, డ్రైవ్-ఇన్స్ అన్నిటికీ పంపిస్తాను నేను ప్రొజెక్టర్స్. వాళ్ళు ఇంకోటి ఏంటంటే డ్రైవ్-ఇన్స్, బార్స్, పబ్స్ ఏంటంటే కొద్దిగా యూసేజ్ ఎక్కువ ఉంటాయి స్కూల్స్లో, కాలేజెస్లో. వాటిలో అప్పుడు ఏంటంటే మనం మైండ్లో పెట్టుకుని వాళ్ళకి బడ్జెట్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, క్లారిటీ కావాలి, ఇంకో డే లైట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి లైటింగ్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ మైండ్లో పెట్టుకొని కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తాను. మన దగ్గర స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుంది. సపోజ్ ఒక ప్రొజెక్టర్ ఇచ్చాను, దాని మీద ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్ఫార్చునేట్లీ, సరే ఇట్లా ప్రాబ్లం వచ్చింది అంటే లేదండి దాన్ని రిపేర్ చేయించి ఇస్తాను అనే వరకు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఆయన స్టాక్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ స్టాండ్ బై ఇచ్చేస్తాం. స్టాండ్ బై ఇచ్చేసి వాళ్ళ ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మన ప్రాజెక్ట్ తెచ్చుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇట్లాంటి సర్వీస్ అయితే ఉంటుంది. ఓకే. సో చాలా చక్కగా మీరు అంటే కస్టమర్ సర్వీస్ ఇస్తున్నారు అండ్ రిలేషన్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు. దట్ ఒకసారి మీ దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి రావాలి. అవును, డెఫినెట్గా. ఓకే అండి. ఇది కదా అందుకోసమని మీకు నా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూపించాను. ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజ్ వరకు ఉంటాయో చూపించాను. కొత్తవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇన్వెస్ట్ చేయాలో మీకు క్లారిటీ ఇచ్చాను. ఇది పరిస్థితి. ఏదైనా ఉంటే మీకు కింద స్క్రోల్ అయిన నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. ఇంకా మీకు ఒకవేళ నా దగ్గర ప్రొజెక్టర్ పర్చేస్ చేసినా చేయకపోయినా మీకు ఏ విధమైన సొల్యూషన్ అవసరం ఉన్నా, ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కాల్ చేస్తే నేను వీలైనంత వరకు మీకు అన్ని 24 hours 360 days సొల్యూషన్ ఇచ్చేదానికైతే రెడీగా ఉంటాం. డెఫినెట్లీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ప్రొజెక్టర్స్ మీద ఇలాంటి ప్రాజెక్టర్ తీసుకుంటే మనకు మంచిది అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.